హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో, మన ఇంటికి పూజ రూమ్ అంత ముఖ్యమైనదని చెప్తూ ఉంటారు మన పెద్దలు. అయితే కొన్ని వస్తువులకి దైవాకర్షణ శక్తి ఉంటుందని, ఆ వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల మనకి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తారు. అలాంటి కొన్ని వస్తువులు నేను ఈరోజు పూజా సామాన్ స్టోర్‌కి వెళ్ళి తీసుకొచ్చాను. అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. ఇంట్లో ఉన్న కొన్ని ఫొటోస్ పాతవైపోయాయి. సో, కొన్ని చేంజ్ చేశాను. శివ కుటుంబం, శ్రీరామచంద్రుని పట్టాభిషేకం ఫోటో, ధ్యానముద్రలో ఉన్న ఆంజనేయ స్వామి, ఇంకా పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు, అమ్మవారికి ఒక పీట, జవ్వాదు పౌడర్, లలితా సహస్రనామాలు చిన్న బుక్ ఉండేది. ఇప్పుడు ఒకటి కొత్తది తీసుకున్నాను. ఇంకా చామరము, మజ్జిగ కవ్వం అంటారు కదా, అదొకటి, చిట్టి గాజులు 3 కలర్స్లో తీసుకున్నాను, లక్ష్మీ గవ్వలు, అమ్మవారికి పీట ఒకటి, నలుగు సామాన్ సెట్ అని ఒకటి దొరుకుతుందండి, అదొకటి తీసుకున్నాను. కొన్ని ప్లేట్స్ తీసుకున్నాను. అట్లాగే ప్లేట్స్ చిన్న చిన్నవి, చిన్న గిన్నెలు దొరుకుతాయి, అవి తీసుకున్నాను. ఇంకా ఇది కుబేర కొంచెం ఒకటి తీసుకున్నాను. ఈ గౌరమ్మ సెట్ కూడా మనకు దొరుకుతుంది. నార్మల్గా మనం ఇది వరకు ఇవి పెద్దవి చేసుకొని యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవి వాడట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి చిన్నవి పూజ రూమ్లో పెట్టుకుంటే మంచిదని. ఈ శ్రీఫలము, రెడ్వి ఏమో గురువు గింజలు, ఇవి తామర గింజలు బ్లాక్ కలర్లో ఉన్నవి, ఇవి గోమతి చక్రాలు, చామరం ఒకటి, లక్ష్మీ గవ్వలు, ఇంకా నెమలి ఈకలు, రామాయణం, శ్రీమద్ భగవద్గీత, ఇవి మా ఇంట్లో బీరువాలో ఉండేవి. ఇప్పుడు నేను పూజ రూమ్లో పెడదామని తీసుకున్నాను అవి కూడా. కుబేర కొంచెం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు కుబేర్ని కొంచెం మనం తీసుకుంటాం కదా, ఆ ప్లేట్లోని ఆ కొంచెంలోని పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 3 గుప్పెళ్ళతో బియ్యం వేసి, రాగి నాణ్యాలు, ఇత్తడి నాణ్యాలు, శ్రీఫలం, గురువు గింజలు, ఈ 3 వేసి కొంచెం నిండుగా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇది ఈ శుక్రవారం కానీ పౌర్ణమి రోజు కానీ పెట్టుకుంటే చాలా మంచిది. కొంచెం నిండుగా ఉండాలి, కొంచెం ఎప్పుడు బోర్లా పడకూడదు. ఈ వస్తువులన్నిటినీ పూజ రూమ్లో అమర్చాను. ఒకసారి చూద్దాం రండి. శ్రీమద్ భగవద్గీత, రామాయణం అవి 2 పైన షెల్ఫ్స్లో పెట్టాను. శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో, దానికి ఆపోజిట్గా ధ్యానముద్రలో ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకున్నాను. శివ కుటుంబం, ఇంకా సత్యనారాయణ స్వామి ఫోటోని ఆపోజిట్గా వచ్చేటట్టు పెట్టుకున్నాను. మధ్యలో ఉన్న సాయిబాబా ఫోటో 4 ఫీట్ లెంత్, 2 ఫీట్ విడ్త్ వచ్చేటట్టుగా చేయించుకున్నాం మేము ఇది. కింద వినాయకుడు, మాకు వీరభద్రులు ఉన్నారు, సో వీరభద్రులని ఈ సైడ్ వచ్చేటట్టు పెట్టుకున్నాం. కింద దుర్గామాత, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫొటోస్ పెట్టుకున్నాను. వెనకనే పక్కన చామరం పెట్టాను.
ఒక చిన్న డబ్బాలో యాలకులు, లవంగాలు, పచ్చికర్పూరం తీసుకున్నాను. జవ్వాది పౌడర్ కూడా అక్కడ పెట్టుకున్నాను. గౌరీమాత సెట్ దుర్గామాతకి ఎదురుగా వచ్చేటట్టు పెట్టాను. ఒక ప్లేట్లో గోమతి చక్రాలు పెట్టాను. ఇంకొక ప్లేట్లో తామర గింజలు పెట్టాను. సత్యనారాయణ స్వామి ప్రతిమ, ఆవు దూడ ప్రతిమ రెండు వైపులో పెట్టాను. లక్ష్మీదేవికి ఎదురుగా లక్ష్మీ గవ్వలు పెట్టాను. లక్ష్మీదేవికి పసుపు అక్షింతలు అంటే చాలా ఇష్టం. సో అవి కూడా లక్ష్మీమాతకి ఎదురుగా వచ్చేటట్టు పెట్టాను. లక్ష్మీమాతకి ఎదురుగా ఒక పీట వేశాను. పీట ముందు పసుపు కుంకుమ నిండుగా ఉండేటట్టు పెట్టాను. నలుగు సామాను కూడా అక్కడే ప్లేస్ చేశాను. ఇవంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారు. కుబేరి కొంచెం కూడా లక్ష్మీదేవికి పక్కగా వచ్చేటట్టు పెట్టాను. కవ్వం కూడా అక్కడ పక్కగా పెట్టాను. లక్ష్మీదేవి పీట పక్కనే వెండిది సిల్వర్ది శివలింగం తీసుకున్నాము. శివలింగాన్ని కూడా ప్లేట్లో పెట్టుకున్నాము. వెండిది దుర్గామాతది కూడా ప్రతిమ తీసుకున్నాము. రోజు శివునికి మా హస్బెండ్ లేదా మా నాన్నగారు అభిషేకం చేస్తారు. దుర్గామాతను నవరాత్రుల్లో 9 days మేము కుంకుమార్చన చేస్తూ ఉంటాము. మా చిన్న పూజ రూమ్ ఫైనల్ అవుట్పుట్ ఇదండి. పూజ రూమ్లో ఉండాల్సిన ఫొటోస్ అండ్ వస్తువులతో ఇలా సర్దుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్